వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అని సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం సత్యమే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద తిరిగినటువంటి రోజుల్లో ఆయన తన గురించి తాను అనేక విషయాలు తెలియపరుచుకున్నాడు. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఒక స్టేట్మెంట్ని తన గురించి తాను చెప్పుకున్నాడు. అదేంటంటే, నేను లోకానికి వెలుగుని అని ప్రభువారు తన గురించి తాను చెప్పుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పెను. అంటే ఈ రోజున మనం ధ్యానించే అంశము, జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఆ వెలుగులో ఉన్నటువంటి గొప్ప సంగతులేంటో, సత్యాలేంటో, ఆధ్యాత్మికమైనటువంటి ఆ గొప్ప విషయాలేంటో మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు మాత్రమే తన గురించి తాను చెప్పుకోలేదు, కానీ ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను అంటాడు, నిజమైన వెలుగు ఉండెను. అదేవిధంగా యోహాను పత్రికలో కూడా అదే యోహాను రాస్తాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే వెలుగు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆ విషయం. వెలుగు అనేటువంటిది చాలా మనోహరమైనటువంటి విషయము. దాన్ని కనుక మనం ధ్యానించగలిగితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకు యేసు ప్రభువారు నేను లోకానికి వెలుగుని అని తన గురించి తాను చెప్పుకున్నాడు? సాధారణంగా మనం ఈ విషయం అర్థం చేసుకోవడానికి భౌతికమైన విషయాలతో కనుక మనం పోలిస్తే, భౌతికంగా మనం వెలుగు అన్నప్పుడు మనకి మొదటిగా గుర్తుకొచ్చేది ఈ లోకానికి వెలుగుగా ఉంది సూర్యుడు.
ఈ సోలార్ సిస్టంలో సూర్యుడు వెలుగుని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అయితే ప్రవక్తల గ్రంథంలో కూడా యేసుక్రీస్తు గురించి ఆ ప్రవక్తలు మలాకి అనేటువంటి ప్రవక్త తన ప్రవక్త గ్రంథంలో రాస్తున్నాడు, ఇదిగో నా నామందు భయభక్తులు గలవారు అయిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎవరు ఈ నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారేమో శరీరధారిగా ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగుని అన్నాడు. ప్రవక్తలు ముందుగానే యేసుక్రీస్తు గురించి ఏమని మాట్లాడుతున్నారంటే ఈయన నీతి సూర్యుడు. నీతి సూర్యుడు అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి, ఎందుకు సూర్యుడితో యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చడం జరిగింది అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, సూర్యుడు ఈ సోలార్ సిస్టంలో అంటే మనం చూస్తున్నటువంటి ఈ సౌర వ్యవస్థలో చాలా ప్రామినెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే సూర్యుడే. ఈ సూర్యుడిని ఆధారం చేసుకునే సోలార్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఈ సూర్యుడి చుట్టే సోలార్ సిస్టమ్ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సూర్యుడు అంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద సోలార్ సిస్టమ్. అంటే ఈ సోలార్ సిస్టమ్ అంతటికి కూడా కేంద్రం, ప్రముఖమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది సూర్యుడే. ఎందుకు అంటే సూర్యుడి గురించి నేను కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. అంటే ఆయన తనకు తానుగా ఆ అగ్ని కానీ, వేడిమిని కానీ, వెలుతురిని కానీ, వెలుగును కానీ కలిగి ఉన్నాడు. సూర్యుడిలోనంట నాసా సైంటిస్టులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారము 1,50,00,000 సెల్సియస్ డిగ్రీస్ ఏదైతే సూర్యుడి కేంద్రంలో అంటే ఆ కోర్లో అంత ఉష్ణోగ్రత కలిగి ఉంటాడు. తర్వాత మనం ఉపరితలంలో చూస్తే ఆ సర్ఫేస్ మీద చూస్తే సుమారుగా 6,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటున్నాడు. అంతేనా? ఇంకా చెప్పాలంటే సూర్యుడు సైజుని మనం చూస్తే మన భూమి కన్నా సుమారు 109 రెట్లు పెద్దదిగా చుట్టుకొలతను కలిగి ఉన్నాడు. డయామీటర్ అంటాం. ఇంకా మనం చెప్పాలంటే దాన్ని 10 లక్షల భూగోళాలను మనం కనుక ఒక చోట పెడితే అది సూర్యుడు. అంటే సూర్యుడు ఆయన తన అంతటగా తాను స్వయం ప్రకాశకుడుగా ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు గురించి నేను లోకానికి వెలుగును అని ఆయన చెప్పుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే ప్రజలు కూడా యేసుక్రీస్తు గురించినటువంటి కొన్ని విలువైనటువంటి విషయాలు, గొప్ప విషయాలు, శ్రేష్టమైన సంగతులు తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా ఏంటంటే ఆయన స్వయంభవుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నటువంటి నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన్ని ఎవరు సృష్టించలేరు కూడా. ఆయన దేవుడే. అందుకని యోహాను అంటున్నాడు అన్నమాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో సంచారం చేసెను. అంటే ఈ యొక్క సోలార్ సిస్టానికి సూర్యుడు ఏ విధంగా కేంద్ర బిందువుగా ఉంటున్నాడో, ఏ విధంగా సోలార్ సిస్టమ్ అంతా కూడా సూర్యుని చుట్టూ ఉంటూ ఉందో, ఏ విధంగా సూర్యుడు సోలార్ సిస్టాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ యొక్క మానవాళికి లేకపోతే ఈ సృష్టికి లేకపోతే ఈ మానవ మనుగడ చరిత్రకే ఆధారంగా కేంద్ర బిందువుగా ఉంటున్నాడు. ఆయన్ని ఆధారం చేసుకునే చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. ఆయన గురించిందే చరిత్ర. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే ఈ సృష్టిని కూడా, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను కూడా కలగజేసిన వాడు ఆయనే. అందుకని యోహాను ఆయన గురించి ఆయన జీవితాన్ని స్టడీ చేసినప్పుడు ఈయన గురించి ఒక మాట చెప్పు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈయన నిజమైనటువంటి వెలుగు. ఎందుకు ఆ మాట అన్నాడు? సూర్యుడు ఏ విధంగా ఒక యునిక్నెస్ని, ఒక ప్రత్యేకతని కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువు అంతకన్నా గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో మనం గ్రహించగలిగితే ఆయన లాంటి వ్యక్తి మరొకరు లేరు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించింది తక్కువ కాల వ్యవధి అయినప్పటికీ కూడా ఆయన లాంటి వ్యక్తిత్వం మరెక్కడ మనం చూడం. ఆయన మాటలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన చూపులు చాలా పరిశుద్ధమైనటువంటి చూపులు. ఆయన మాటలు అధికారంతో కూడినటువంటివి. ఆయన బోధలు ఎంతో గొప్ప అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి బోధలు ఆయన బోధించాడు. ఆయనలో పాపం ఉందని పట్టుకోవటానికి ఆయన వెంట శాస్త్రులు, పరిసయ్యులు, ఎంతోమంది అధికారులు ఆయన వెంట తిరుగుతున్నారు. ఆయన పట్టుకోలేకపోయారు. వెలుగు అన్నప్పుడు మనకి అర్థమయ్యేటువంటి ఒక సత్యం ఏంటంటే వెలుగు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు ఒక శ్రేష్టమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు మంచితనానికి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు గొప్పతనానికి సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనం పరీక్షించి చూస్తే ఆయనలో ఏ పాపము లేనటువంటి ఒకే ఒక్కడు పరిశుద్ధుడు
పాపము లేకుండా జీవించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాటలో, చూపులో, తలంపుల్లో, క్రియల్లో ఎక్కడా పాపము లేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎవ్వరూ ఈ లోకంలో ఇంతవరకు చేయలేదు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, పుట్టు గుడ్డివాడికి చూపులు ఇచ్చాడు, ఆయన ఎంతోమంది కుంటివారికి లేకపోతే కుష్టు రోగులకి ఆయన స్వస్థతను అనుగ్రహించి ఆయన లాంటి వాళ్ళు మరెవ్వరూ లేరని ఆయన నిరూపించుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాలని ప్రభు అంటున్నారు, నేనే లోకానికి వెలుగు. యోహోను తన పత్రికలు రాస్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్పుకున్నారు, నేనే లోకానికి వెలుగు, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తని, నేనే రక్షకుడిని, మీకోసం ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుణ్ణి నేనే అని ప్రజలు గుర్తించాలనేటువంటి విధంగా ఆయన తన యొక్క యూనిక్నెస్ని, తన ప్రత్యేకతని తాను బయలుపరుచుకుంటున్నారు. అవును, సూర్యుడు ఏ విధంగా సోలార్ సిస్టంలో కేంద్ర బిందువుగా ఉన్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవ జాతి చరిత్రలో, మానవ మనుగడలో ఆయన లాంటి వ్యక్తి మరొకరు లేరు. ఆయన లాంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మరొకరు లేరు. అంటే ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన మంచితనము కానీ, ఆయన ఆశానిగ్రహం కానీ, ఆయన ఏ విధంగా స్పందిస్తున్నాడో విషయాల పట్ల, అలాంటి విషయాలు మనం చూసినా, ఎక్కడ ఆయన జీవితంలో ఏ కోణంలో చూసినా, ఎలాగ పరీక్షించినా కూడా ఆయన లాంటి వ్యక్తిత్వం మరొకరికి లేదు. ఆయన లాంటి మంచితనం మరొకరు లేదు. ఆయన ప్రేమించినట్లుగా మరొకరు ప్రేమించలేదు. ఆయన దయ చూపించినట్లుగా మరొకరు దయ చూపించలేదు. ఆయన త్యాగం చేసినట్లుగా మరొకరు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడా కూడా మనకి సాటి రానటువంటి ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తిత్వము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిది. అందుకనే ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. సూర్యుడు ఏ విధంగా స్వయం ప్రకాశకుడిగా ఉన్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా స్వయం ప్రకాశితమైనటువంటి ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వ లక్షణాలతో ఆయన జీవించడం మాత్రమే కాదు, సూర్యుడు ఏ విధంగా ఈ సోలార్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడో మనం గమనిస్తే, సూర్యుడు లేకుండా ఈ సోలార్ సిస్టమ్ కానీ లేకపోతే మానవ మనుగడ కానీ అసలు ఆ ఉనికి ఉండడం అనేది అసాధ్యం. సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుతురు, సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఉష్ణోగ్రతలు, సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఆ ప్రకంపనల ద్వారానే ఆ యొక్క వాతావరణంలో కలిగేటువంటి మార్పులు, ఋతుపవనాలు, లేకపోతే ఆ యొక్క చెట్లలో, మొక్కల్లో కలిగేటువంటి కిరణజన్య సంయోగ క్రియల ద్వారా కలిగేటువంటి ప్రక్రియలు కానీ, తద్వారా ఆహారం కానీ, అంటే ప్రతీదీ కూడా మానవ మనుగడ సూర్యుని యొక్క వెలుతురు మీద, సూర్యుడి ద్వారా వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇది భౌతికంగా మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మానవ మనుగడ అనేది యేసుక్రీస్తు ద్వారానే మనకి కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, ఏ విధంగా సూర్యుడి నుంచి మనకి జీవం వస్తుందో యేసుక్రీస్తు గురించి యోహాను అంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు జీవప్రదాత. మనకి జీవం ఎందుకు అవసరం అంటే మనందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నామని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు. మనందరం కూడా పాపం అనేటువంటి రోగముతో, మరణకరమైనటువంటి రోగంతో మనం అందరం కూడా ఆ జీవోత్సవంలాగా పడి ఉన్నాం, మరణ ఛాయల్లో కొట్టుకుంటూ ఉన్నాం. మనలో ఆ జీవపు వెలుగు లేక మనందరం కూడా పాపపు స్థితిలోనే, పాపపు పంకిలాలతో మనం అందరం కూడా ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రభువారు వచ్చాడు. ఆయన గురించి లేఖనాల్లో ముందుగానే ప్రవక్తల గ్రంథాల్లో ఏమని రాయబడిందంటే, ఆయన యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడు అని కనుక మనం చూస్తే, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును. ఇంకా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 13లో కనుక చూస్తే, చీకటిలో కూర్చుంటున్న వారికి వెలుగును, మరణ ఛాయల్లో కూర్చుంటున్న వారికి వెలుగును ఉదయించెను. మరణ ఛాయల్లో, రోగాల మధ్యలో, కన్నీటి మధ్యలో, పాపంతో వాళ్ళు కట్టబడి, పాపం చేత వాళ్ళందరూ కూడా బానిసలుగా మార్చబడి, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ పాపపు సంఖ్యల నుంచి, ఈ బ్రతుకుల నుంచి మమ్మల్ని ఎవరు మారుస్తారు, మాకు జీవం ఎక్కడి నుంచి వస్తుంది, మా బ్రతుకులకి నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, మా బ్రతుకులకి జీవము, ఆ యొక్క గొప్ప ఆదరణ మాకు ఎక్కడి నుంచి కలుగుతుందని లోకమంతా కూడా ఆక్రోశిస్తున్నటువంటి ఆ సమయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించాడు. నీతి సూర్యుడిలాగా ఆయన ఉదయించాడు. ఆయన అంటున్నాడు, మరణ ఛాయల్లో కూర్చుంటున్న వారికి, చీకటిలో ఉన్న వారికి ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా జీవం కలిగి ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభు అని అంటారు, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనం అంటారు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. గొర్రెలకు జీవం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. సమృద్ధి జీవాన్ని మన ప్రభు వారిస్తూ ఉన్నారు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కొక్కరు కూడా పాపము నుంచి విడిపించబడుతున్నారు, పాపపు సంఖ్యల నుంచి తప్పించబడుతున్నారు. ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించడం ద్వారా క్రొత్త జీవిత అనుభవాల్లో వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కాబట్టి సూర్యుడు ఏ విధంగా మానవ మనుగడ జీవించటానికి అవసరమై ఉన్నాడు, అంతకంటే ఎక్కువగా ఈ యొక్క నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేత నశించిపోతున్నటువంటి మనకు ఒక అరుణోదయపు వెలుగులాగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ద్వారా మనకి జీవం కలుగుతుంది, ఆయన ద్వారా మనం బ్రతికించబడుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు లేవనెత్తబడ్డారు, మరలా బ్రతికించబడ్డారు అనేటువంటి మాటలు వాడుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ చీకటిలో కూర్చుని ఉంటే, పాపంలో కూర్చొని ఉంటే, మరణ ఛాయల్లో నా బ్రతుకు అయిపోయింది, ఇంకా వాస్తవంగా చీకటి అనే దానికి గుర్తులు ఏంటంటే, లేకపోతే సాదృశ్యంగా ఏం చెప్తారంటే, చీకటి అనేది ఒంటరితనానికి, పాపానికి సాదృశ్యం, చెడుకి సాదృశ్యం. చీకటి అనేది అపవిత్రతకి సాదృశ్యం. అపవిత్రమైన కార్యాలన్నీ కూడా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. చీకటి అనేది ఒక కృంగుదలకి సాదృశ్యం. చీకటి అనేది నిరీక్షణ లేనటువంటి ఒక జీవితాలకి సాదృశ్యంగా ఉంది. అయితే యేసు ప్రభువారు ఆయన అరుణోదయపు వెలుగులాగా ఏదైతే నిరీక్షణ లేనటువంటి జీవితాలు కలిగి ఉన్నారో, ఏదైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో, ఏదైతే ఇంకా మాకు ఆశలు లేవు, మా జీవితానికి ఇంకా నిరీక్షణ లేదు అని బాధపడుతున్నారో, అలాంటి జీవితాలకి ఆయన వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన మనల్ని బ్రతికింపజేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులను వెలిగిస్తూ ఉన్నది. ప్రభువారు పిలుస్తున్నారు, ఆయన ఆహ్వానం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 మనం చూడగలిగితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నలిగిపోయి కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఒంటరితనంలో, నాకు దిక్కు లేదు, సావే శరణిమనుకున్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ భయంకరమైన పాపపు ఊబిలో నుంచి నన్ను ఎవరు లేవనెత్తగలరని అలాంటి ఒక పరిస్థితిలో నుంచి నీకు ఒక నిరీక్షణ ఉంది. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పట్లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జీవప్రదాత. అంతేనా? సూర్యుడు ఏ విధంగా తన వెలుగుని ప్రత్యక్షపరిచి ఆ వెలుగు ద్వారా మనకి ఒక మార్గాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాడు. మనం ఏం చేయాలన్నా వెలుతురుంటేనే చేయగలం, చీకట్లో మనం ఏమీ చేయలేం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మానవ మనుగడకి ఒక దిశానిర్దేశకంగా ఆయన దారి చూపిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 14:6 అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకానికి ఒక నిచ్చెనగా మార్గంగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు, నేనే మార్గము. అంటే పరలోకానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవునితో నిత్యము ఉండాలంటే, ఆ నిత్యత్వానికి చేరాలంటే నీకున్న ఒకే ఒక దారి, లేదా మానవాళికి ఉన్నటువంటి ఒకే ఒక దారి, అది యేసుక్రీస్తు. చాలామంది అడగొచ్చు, యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు దారి? ఆయన ఒక్కడే నేనే మార్గం ఎందుకు చెప్పుకోవాలి? వేరే మార్గాలు లేవా? వేరే ప్రయత్నాలు లేవా అని మనకి ఒక అనుమానం రావచ్చు, లేకపోతే అలాంటి ఆలోచన కలగవచ్చు. అయితే ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు బల్లగుద్ది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పడానికి గల ఒక ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే ఈ మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువు కేవలం నోటితో చెప్పలేదు, ఆయన తన జీవితంలో చేసి చూపించాడు. ఏం చేశాడు? హెబ్రీ పత్రికలో మనం చూడగలిగితే 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఉంటుంది కదా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున, ఆయన రక్తం వలన మనం పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎందుకు ఈ మాట యేసు ప్రభువారు నేనే మార్గం అని చెప్పాడంటే, ఆయన ఈ మార్గాన్ని వేశాడు. ఎలా వేశాడు? ఆయన ఈ మార్గం వేయడానికి ఆయన ఏం చేశాడు? ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఆయన ప్రతిష్ఠించిన మార్గమున
ఆయన శరీరము అనేది తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము. ఈ మార్గాన్ని వేయటానికి, నిత్య జీవంలోనికి మనం నడిపించడానికి, తండ్రి యొద్దకు మనం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన నీ కోసం ఆయన శరీరం అనేటువంటి ఆ తెరని చించడం జరిగింది. ఆయన శరీరము నాగటి చాల వలె దున్నడం జరిగింది. ఆయన శరీరంలో నీ పాప భారం అంతా కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన శరీరమందు మన అతిక్రమములన్నిటినీ కూడా ఆయన వేసుకోవడం జరిగింది. ఆయన నీ స్థానంలో, నా స్థానంలో గొర్రె పిల్లలాగా ఆయన వధించబడి, ఆయన నలగగొట్టబడి, ఆయన కల్వరి శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన 2 చేతులు మేకులు కొట్టబడ్డాయి. ఆయన నీ స్థానంలో, ప్రతి మనిషి యొక్క స్థానంలో, ప్రతి పాపి యొక్క స్థానంలో ఆయన చనిపోయి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే ప్రభువారు అంటున్నారు, నీ స్థానంలో నేను చనిపోయాను, నీకు బదులుగా నేను చనిపోయాను, కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరడు. నా ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. నా ద్వారానే పాపానికి రావాల్సిన శిక్ష, నిత్య నాశనంలో నుంచి, నిత్య నరకంలో నుంచి తప్పించబడతావు. ఆ శిక్ష నేను తీసుకున్నాను కాబట్టి, నీ శిక్షకు వెల చెల్లించాను కాబట్టి, నీవు నా దగ్గరికి రాగలిగితే, నా యందు విశ్వాసం ఉంచగలిగితే, నేను తండ్రి యొద్దకు నిన్ను తీసుకొని వెళ్తాను. ఈ లోకంలో ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నీకు ఆ పాప క్షమాపణ అనేది ఎక్కడా దొరకదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఎన్ని రకాలుగా నువ్వు ఈ లోకం చుట్టూ తిరిగినా కూడా పాప క్షమాపణ అనేది దొరకదు. మన పాపంకు సమాధానం అనేది దొరకదు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి ఒక పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తి వస్తే, ఆయన రోగంతో వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. అదేంటి, రోగంతో స్వస్థపరచాలి కదా, పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు ఏంటి? ప్రభు అంటున్నాడు, పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన నీ స్థానంలో చనిపోయాడు కాబట్టి అధికారంతో చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి మోక్షానికి మార్గము యేసుక్రీస్తు ప్రభు. సూర్యుడు ఏ విధంగా ఈ లోకానికి మార్గాన్ని చూపిస్తున్నాడో, అంతకంటే ఎక్కువగా నిత్యత్వానికి, పరలోకానికి, మోక్షానికి యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే చూడండి, మనం రాత్రంతా నిద్రపోతూ ఉంటాం, లేకపోతే రాత్రంతా ఏదో డల్గా ఉంటాము, ఉత్సాహం ఉండదు, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటాం. కానీ ఆ అరుణోదయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ అరుణోదయపు సూర్య కాంతులు మనం తాకుతున్నప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, తెలియనటువంటి ఒక ఉల్లాసం, ఉత్తేజం అనేది మనలో కలుగుతుంది సూర్యుని ద్వారా. అయితే ఈ నీతి సూర్యుడి ద్వారా మనకేం కలుగుతుంది తెలుసా? గొప్ప ఆనందం. అరుణోదయపు వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉంది. దాని ద్వారా అంటే యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తే మన జీవితాలు ఆనందమయమైపోతూ ఉంటాయి. దీన్నే చెప్పనశక్యమైనటువంటి సంతోషం అని బైబిల్ వర్ణిస్తుంది. ఇది డబ్బు ద్వారా వచ్చే సంతోషం కాదు, ఇది పరిస్థితుల ద్వారా వచ్చే సంతోషం కాదు, ఇది ఏదో లోకంలో ఉన్నటువంటి సుఖాల వెంటబడితే వచ్చేటువంటి సంతోషం కాదు, ఇది వస్తు వాహనాల ద్వారా వచ్చేటువంటి సంతోషం కాదు. వాటికంటే ఎంతో ఎక్కువైనటువంటి మనలో ఉన్నటువంటి పాప భారం అంతా పోయి మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ద్వారా వచ్చేటువంటి గొప్ప సంతోషం. ఈ సంతోషం కేవలం యేసుక్రీస్తులోనే ఉంది. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయనకి కొదవలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశాడో, యేసుక్రీస్తు తన హృదయంలోనికి, ఇంటిలోనికి ఆహ్వానించాడో, జక్కయ్య ఎంతో సంతోషించాడు. చెరసాల అధికారి అనేటువంటి ఒక వ్యక్తి అపోస్తల కార్యాల్లో చూస్తాం, ఆయన కూడా ఆనందంతో, సంతోషంతో ప్రభువుని అంగీకరించినట్లుగా చూస్తాం. ఎక్కడైనా యేసుక్రీస్తుని ఎదుర్కొన్న వాళ్ళు, యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళ జీవితాల్లో మనం చూసేది సంతోషం. అది ధాన్య ద్రాక్షరసాలను బట్టి కాదు, కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని బట్టే ఈ సంతోషం కలుగుతూ ఉంది. కాబట్టి నిజమైనటువంటి సంతోషం మనకి ఎక్కడ కలుగుతుందంటే అది యేసుక్రీస్తులోనే. కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాస్తాడు. 30వ కీర్తన 5వ వచనాన్ని మనం చూడగలిగితే, సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రంతయు ఉండినను ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా కూడా ఉదయమున సంతోషం కలుగుతుంది. అంటే మన జీవితంలో ఎంతగా నిట్టూర్పులు, ఎంతగా కష్టాలు, కన్నీళ్ల మధ్యలో ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నా సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పాలంటే ఆ నిత్యత్వంలో ప్రభుతో కూడా మనం పరలోకానికి వెళ్తే అక్కడ జరిగేటువంటి ఒక సంఘటన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఉండదు, ఆయన ప్రతి వాని కన్నుల బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. అక్కడ నిత్య ఆనందము, నిత్య సంతోషము పరలోకంలో యుగ యుగములు ఉంటుంది.
అంటే ఈ సూర్యుడు కేవలం కొంతవరకు మాత్రమే మనకు సహాయం చేయగలడు, కానీ ఈ నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభువారు మనకి నిత్యత్వంలో కూడా మనకు సహాయం చేయగలడు. కాబట్టి ఈ నీతి సూర్యుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ఆయన మనకు జీవాన్ని ఇస్తున్నాడు, తద్వారా మనం తిరిగి మరలా నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. అంతేకాదు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మోక్షానికి మార్గాన్ని చూపిస్తున్నాడు, తద్వారా మనకి పాప క్షమాపణ పొంది మోక్షానికి మనం చేర్చగలుగుతున్నాము. అదేవిధంగా ఈ నీతి సూర్యుడు మనకి జీవాన్ని, ఆ మోక్షానికి మార్గాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంతోషం నీకు కావాలా? ఈ మోక్షానికి మార్గం యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించగలవా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని నమ్మగలవా? ఆయన ద్వారా నువ్వు మోక్షానికి చేర్చబడగలవా? నువ్వు జీవంలోనికి నూతన సృష్టిగా మార్చబడగలవా? అలా అయితే నువ్వు చేసిన ఒక్క పని ఏంటంటే ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడి ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో కూడా కలిపి చిన్న ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవు నీతి సూర్యుడిగా ప్రభా మాకు పరిచయమైనందుకే వందనాలు తండ్రి. నేను లోకానికి వెలుగులని తెలియపరిచావు ప్రభా. ఆ వెలుగు ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యమైనదో, వెలుగు ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో ప్రభా మేము చూసాము. నీ ద్వారా మాకు జీవం కలుగుతుంది ప్రభా. నీ ద్వారా మేము మోక్షానికి చేరగలుగుతున్నాం తండ్రి. నీ ద్వారానే ప్రభా మాకు నిజమైనటువంటి ఆనందము, సంతోషం కలుగుతుంది తండ్రి. ఈ వాక్యం విన్నవారిలో ఎవరైనా ప్రభా ఇంకా ఆనందం లేకుండా మరణ ఛాయల్లో ఉంటే, నలిగిపోతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, పాపం చేత వాళ్ళు పట్టబడి పాపం అనేటువంటి సంఖ్యల మధ్యలో వాళ్ళు ఉండి ఏడుస్తూ ఉంటే గనక ప్రభా వారిని జ్ఞాపకం చేసుకునండి, వాళ్ళని ఓదార్చండి, వారి జీవితాల్లో అరుణోదయపు వెలుగును కలిగించమని వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీ జీవితానికి ఆశీర్వదకరంగా ఉందని భావిస్తూ ఉన్నాం. మీ విలువైన సూచనలు, సలహాలు, ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 9063566798. మా ఈమెయిల్ ఐడి సత్యం సత్యమే తెలుగు @gmail.com. బైబిల్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలని ఆశించినట్లయితే సత్యం సత్యమే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ పేజ్ ద్వారా వీక్షించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. సత్యం సత్యమే.